మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని మహా కృపను బట్టి లెంచ్లోని 40వ రోజు ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-23, మత్తయి సువార్త 27వ అధ్యాయం 57 నుండి 66, కీర్తన 91. ఈ 3 పాఠ్యభాగాలు ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశము దైవ సాన్నిధ్యము, డివైన్ ప్రెసెన్స్. త్రియేక దేవుని నామములో మీ అందరికీ శుభాభివందనాలు మరొక పర్యాయము తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని సాన్నిధ్యము, సన్నిధి, ఆయన సన్నిధిని మనమందరం కూడా అనుభవించే వారంగా, ఆయన సన్నిధిని కలిగి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ఆయన సన్నిధి ఎంత గొప్పదో నేటి ధ్యాన అంశముగా మనము ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభువారు శ్రమపడిన ఆ శ్రమ చరిత్ర, ఈ 40 రోజులు మనము ప్రతి దినము తప్పక ఆయనను ధ్యానం చేసే వారంగా మనం ఉంటూ ఉండగా, ప్రభు చిత్తాన్ని ఎరిగిన వారంగా ముందుకు మనము వెళ్ళే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యత! నిజమే పిల్లరా, మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయనకు మనల్ని మనము సమర్పించుకుని ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి కదా. మనం ఈ 40 రోజులు ఆత్మలో ఎంత ఎదిగాం అనేది మనల్ని మనము పరిశీలించుకోవాలి. యేసు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత సిలువలో 7 మాటలు పలికి చివరిగా తన ప్రాణాన్ని అప్పగించుకున్న తదుపరి యేసు ప్రభుల వారిని సమాధి కార్యక్రమాన్ని కొరకు అక్కడ మనకి ఇవ్వబడిన 3 పాఠ్యభాగాలలో ఒక పాఠ్యభాగంగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 57 నుండి 66 వచ్చిన భాగంలో అరిమత యోసేపు అనేటువంటి వ్యక్తిని మనం గమనిస్తాం. అరిమతయి యోసేపు, అతడు ఒక ధనవంతుడిగా ఉన్నాడు. ఈ ధనవంతుడైనటువంటి ఆయన సాయంకాలమున వెళ్ళి యేసు దేహాన్ని అడిగినట్టుగా మనము చూడొచ్చు. అదే అతనుకున్న మొదటి లక్షణం. అతడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు? దేవుని యొక్క ప్రెజెన్స్ని ఆయన అనుభవించేవానికి ఉన్నాడు. దేవుని సన్నిధిని పొందుకునేటువంటి గొప్ప లక్షణాలు, లేకపోతే దేవుని సన్నిధితో వారు కలిగి ఉన్నటువంటి ఆసక్తి, ప్రభుని తీసుకోవాలని అక్కడ అంటున్నాడు. ఆయన దేహము తనకిమ్మని, దేవుని యొక్క దేహాన్ని తీసుకునేటువంటి ఆ గొప్ప మనసు అరిమతయి యోసేపుకి కలిగింది. ఇక్కడ మీరు గమనిస్తే అతడు ధనవంతుడై ఉండి వెళ్ళి ఆ దేహాన్ని అడగడానికి పిలాతు దగ్గరికి వచ్చాను. ఈరోజు ధనవంతుడిగా ఉన్నటువంటి ఆయన చేసిన తగ్గింపు జీవితం మనకు ఒక మాదిరి. ప్రభువు కొరకు, ప్రభు దేహం కొరకు, ప్రభు సన్నిధి కొరకు ఆయన వచ్చిన ఆ గొప్ప కార్యము మన జీవితాలకు ఒక మాదిరి. అతడు ధనవంతుడైనప్పటికీ కూడా ప్రభు దేహం కొరకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం. రెండవదిగా ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి భాగాన్ని మనం గమనించినప్పుడు తెగించెను, మార్కు సువార్త 15:43లో రాయబడుతుంది. అతడు తెగించెను, దేహము ఇమ్మని చెప్పింది మత్తయి సువార్త 27:58లో మనం చూస్తే తెగించి వెళ్ళడిగాడని తెగింపును అక్కడ మనం చూస్తాము, మార్కు సువార్త 15:43. అంతేకాదు, తర్వాత మూడవదిగా అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు. మార్కు సువార్త ఇక్కడ మనము 43వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ వాక్యంలో మనలో మాట్లాడుతూ ఉంది. 15వ అధ్యాయం 43వ వచనంలో అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు అంటే, ఒక ఘనత వహించిన సభికుడిగా, ఒక అధికారంతో కూడిన వాడిగా అతడు సాహసోపితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే అతడికి వచ్చేటువంటి అధికారాన్ని పోతుంది అని ఆలోచించకుండా అధికారాన్ని పనంగా పెట్టి ప్రభు కొరకు, ప్రభు సన్నిధి కొరకు వెళ్ళిన అరిమతయి యోసేపును మనం చూస్తాం. ఆ తదుపరి అతని గురించి రాయబడిన 4వ లక్షణము
దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాడు. లూకాసు 23:51 మనతో అక్కడ చాలా స్పష్టంగా భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసిన అరిమతయి యోసేపు దేవుని సాన్నిధ్యం కొరకు ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణాలు చూడండి. అంతేకాదు లూకాసు 23:51 సజ్జనుడు, మంచివాడు, గొప్పవాడినిగా అతని గురించి రాయబడ్డది. లూకాసు 23:51 తర్వాత 6వ లక్షణం నీతిమంతుడు అని రాయబడ్డది. అతడు నీతిని కలిగి వెళ్ళిన వాడుగా మనం అక్కడ ఆయన లక్షణాన్ని చూస్తూ ఉన్నాం. దైవ వ్యతిరేక పనులను సమ్మతించని వాడుగా ఆయన గురించి అదే వచనంలో లూకా 23:51 మనం చూస్తాం. చూడండి, ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలను, ఎన్నో విషయాలు మనం చూస్తాం. తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో ప్రభువును ఉంచాడు. అంటే అతడు మరణానికి కూడా సిద్ధపడి ఉన్నటువంటి వాడు. తన కొరకు తను ఒక క్రొత్త సమాధిని తొలిపించుకున్నటువంటి సమాధి కార్యక్రమంలో అక్కడ క్రొత్త సమాధిలో ఆయన పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన సహవాసములో ఎంతో గొప్పగా ఉన్నాడు. అతనితో పాటు నికోదేమును కూడా యోసేపు తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, అతను కలిగి ఉన్న ఈ లక్షణములన్నీ ప్రభువు యొక్క దేహం కొరకు ఆయన సాన్నిధ్యాన్ని పొందుకోవడానికి ప్రభువుతో అతనికి ఉన్నటువంటి గొప్ప సహవాసాన్ని బట్టి ఆ యొక్క దేహాన్ని తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రభు సాన్నిధ్యము అని అంటే చాలామంది మనం అనుకునేదంటే ప్రభువుతో ఉండడానికి, ప్రభు మనతో ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రభువుని తీసుకోవడానికి, ఆ దేహాన్ని తీసుకోవడం కోసం అరిమతయి యోసేపు అతడు చేసిన కార్యాన్ని మీరు చూడండి. ఎంత అద్భుతమైనటువంటి సాహసోపితమైన కార్యము ఆయన చేశాడో మనం ఇక్కడ గమనించవచ్చు. అందుకే వాక్యంలో మీరు గమనించినప్పుడు దేవుని యొక్క పనులను చేసేటప్పుడు మనమందరం కూడా ప్రభు కొరకు ప్రతిష్ఠించిన మార్గము అని అంటున్నాడు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నాము. పిల్లల ఎబ్రీ పత్రిక 10:19-20 చెప్తున్నాడు. ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము ఏంటంటే ప్రభు సన్నిధిని మనం అనుభవించే వారంగా ఉండాలి. ప్రభు సన్నిధిని మనం కలిగి ఉండాలి. అంటే దేవునితో మన సహవాసం ఎలా ఉంది, ప్రభు కొరకు మనం ఏ రీతిగా ముందుకు వెళ్తున్నాం, ఆయనతో ఉండడానికి ఇష్టపడుతున్నామా? అందరూ పారిపోయారు, అందరూ చెల్లాచెదరైపోయారు. యేసు పార్థివ దేహాన్ని తీసుకునేవారు ఎవరూ లేరు. కానీ ప్రభు యొక్క సన్నిధి అనగా ఆయనతో ఉండటానికి, ఆయన దగ్గర ఉండడానికి, ఆయన దేహాన్ని తీసుకోవడానికి తెగించి వెళ్ళి అరిమతయి యోసేపు అడిగాడు. దానికి ఆయనకున్న లక్షణాలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు మన కొరకు వేసినటువంటి ఆ మార్గము, అలాంటి మార్గములో మనం ప్రయాణం చేయాలి. ఎందుకంటే భయపడవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధిని మనం వదిలి పరిగెత్తకూడదు. ప్రభు సాన్నిధ్యాన్ని మనం తీసుకుని వెళ్ళాలి. డివైన్ ప్రెజెన్స్ కొరకు మనం ముందుకు వెళ్ళేవారు ఉండాలి. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. హెబ్రీ 10:23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మనకి ఖచ్చితమైనటువంటి సహాయము చేసేవాడిగా ఉన్నాడు. అటువంటి ప్రభువుని మనం కలిగి ఉండగా దేవుని యొక్క సన్నిధిని వదిలి మనం పారిపోయే వారంగా ఉంటే మన జీవితంలో ఆశీర్వాదాలను మనం కోల్పోతాం. కీర్తన 91 అక్కడ అంటున్నాడు, సర్వశక్తుని నీడ మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను శ్రమించేవాడు. ఆ మహోన్నతుని చాటున నివసించడం అంటే ఆయన సన్నిధిలో ఉండడం, ఆయన సన్నిధిని కోరుకోవడం, ఆయనతో ప్రయాణం చేయగలగాలి. యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత అందరూ ఆయన్ని వదిలి పారిపోయారు. కానీ ప్రభు మన కొరకు సిలువ వేయబడ్డాడు. మన ప్రాణాలను బ్రతికించడానికి, అనగా రాబోయే రాకడలో మనమందరము తండ్రిని సురక్షితంగా మన జీవితాలు ఉండడానికి, తండ్రితో ఉండడానికి, తండ్రిని కలవటానికి మధ్య ఉన్న అగాధాన్ని ఆయన తీసివేశాడు. ఈ పరిశుద్ధ శనివారము అదే జరిగినట్టుగా ఎఫ్ఎస్సి పత్రిక 4:8-10 మనం చూస్తాము. చెరగా పట్టుకుని పోయాడు. ఆయన చెరను గెలిచినటువంటి గొప్ప వ్యక్తిగా, దేవునిగా
మనం ఆయనను చూస్తూ ఉన్నాము. ఆయన చెరను చెరగా పట్టుకుని పోయాడు. ప్రియులరా, ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం, దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఆరోహణము అనగా క్రింది భాగాలకు దిగి ఉండడం, క్రింది భాగముకు దిగుట. అలాంటి ఆరోహణం ఎఫెసీ 4:9 క్రిందకు దిగిపోయెను అని రాయబడుతుంది. ఆయన భూమిని అనగా సమాధిలోనికి దిగాడని, మృతుల లోకంలోనికి పరదేశకు వెళ్ళాడని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే 2వ మాటలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఇది ఎందుకోసము అనంటే మనము బ్రతికింపబడి పునరుద్ధానం తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. మనము బ్రతికింపబడి దేవుని కొరకు సాక్షిగా ఉండాలని ప్రభువు ఈ గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవునిలో మరి మనము ఏ విధంగా స్థిరపరచబడుతున్నాం. ప్రభువు మనకిచ్చినటువంటి ఆశీర్వాదము ఈ పరిశుద్ధ శనివారం భూమి కింద భాగములకు వెళ్ళి మనలను ఆయనతో మన సహవాసంలో ఉండడానికి, మృతుల లోకములో ఆయన అక్కడ కూడా జయించి బయటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి ప్రభువుతో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా, లేక భయపడి పారిపోతున్నావా? అలాంటి దేవుని సాన్నిధ్యాన్న నువ్వు ఉండాలని ఇష్టపడుతున్నావా? ఆయన సన్నిధిని వదిలి పారిపోతున్నావా? ఆయనతో ఉండడానికి, ఆయన కొరకు శాశ్వతంగా నడిచి ముందుకు వెళ్ళిన అరిమతయి యోసేపులా ఉంటున్నావా? అంటే పారిపోయిన మరికొంతమంది వల్ల ఉంటున్నాం. అబ్రహాంతో ప్రభు చెప్తున్నాడు, నా సన్నిధిలో నిందారహితుడిగా నువ్వు ఉండు, ఆదికాండం 17:1. అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. మోషేతో చెప్తున్నాడు, నిర్గమకాండం 33:14, నా సన్నిధి నీతో కూడా ఉండును. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండవలను అని ప్రభువు తన ప్రజలకు చెప్తూ ఉన్నాడు. నిర్గమకాండము 23:21. సన్నిధిని నిలవబెట్టుటకు మరణం వలన ఆయన సమాధానము ఇచ్చాడు అని కొలస్సీ 1:22 పౌలు చెప్తున్నాడు. ఆయన ద్వారానే తండ్రి సన్నిధికి చేరగలిగాము అని పౌలు ఎఫెసీ పత్రిక 2:18 ఆయన చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాం. మనము ఆయన సన్నిధిలో నిలబడడానికి, ఆయన సన్నిధిలో ఉండటానికి మరణము మనకి చక్కటి సమాధానాన్ని ఇచ్చింది. ప్రభు మరణం ద్వారా ఈరోజు ఆయన సాన్నిధ్యాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. అలాంటి యేసు ప్రభు వారితో ఉండటానికి సిలువ యొద్ద 5 ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ చెదిరిపోయారు. సిలువ దగ్గర ప్రభువు కొరకు నిలబడినటువంటి వారు ఆ తదుపరి ఆయన సాన్నిధ్యాన్ని సంపాదించుకోవడానికి, ఆయనతో కలిసి ప్రయాణించడానికి సాహసోపితంగా ముందుకు వచ్చిన అరిమతయి యోసేపు వలె మనం ఉంటున్నామా? లేతే వదిలి పారిపోయినా తిరిగి మరలా లోకంలో కలిసిపోయిన పేతురు యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతుండగా మరలా ప్రభు చేత గద్దెంపబడి ఆ లోకాన్ని వదిలి దేవుని కొరకు నిలబడి హతసాక్షి అయిన పేతురుని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రభు కొరకు సాహసోక్తంగా తెగించి ముందుకు రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? లేదా నువ్వు దేవుణ్ణి వదిలి, సమస్య వచ్చింది, కష్టం వచ్చిందని ప్రభువుని వదిలి లోకంలోనికి వెళ్ళి నీవు దేవుణ్ణి వదిలిపెడుతున్నావా? అయితే పేతురు వలె తిరిగి మరలా ప్రభు సన్నిధికి నువ్వు రా. ప్రభు సాన్నిధ్యము, ఆయన ప్రజెన్స్ మన జీవితాలకు ఆశీర్వాదము. ఆయనతో ఉండడం మన జీవితానికి గొప్ప మేలు. అలాంటి దేవుణ్ణి నువ్వు వదిలిపెట్టి ప్రక్కకి వెళ్ళేవానికి ఉంచున్నావేమో ఒకసారి నీవే ఆలోచన చేసుకో. ఆయన సన్నిధి మనకు ఆశీర్వాదం. ఆయన సాన్నిధ్యాన్ని మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంచుకోవడానికి ప్రభువు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, అరిమతయి యోసేపు నీతో ఉన్నాడు నాయన. నీ కొరకు ఆయన చేసిన కార్యాన్ని మేము ధ్యానం చేస్తాం. ఈరోజు మన జీవితాలు, మా జీవితాలు ప్రభువా మీకు ఇష్టమైనవిగా ఉండడానికి మమ్మలను ఆశీర్వదించండి, మా కుటుంబాలను దీవించండి. మీరే ప్రభు తండ్రి బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను జరిగించమని ప్రభువా నీ ఆత్మతో వారిని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ శక్తి బిడ్డలను ఆవరించినట్లుగా బలపరచండి, ముందుకు నడిపించండి. మీ ఆత్మ ప్రభు తండ్రి నీ సన్నిధి పొందుకునే వారంగా, దాన్ని విడిచిపెట్టే వారంగా కాక ప్రభు వాటితో ప్రయాణించే వారంగా మమ్మల్ని ఉంచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప ఆశీర్వాదమైన సన్నిధి నిత్యము మీతో ఉండునుగాక. ఆమేన్.